నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు మధురపూర్ నుంచి ముంబై నేరుగా విమానయానం న్యూఢిల్లీ రాజమండ్రి మధ్య ప్రయాణం 2 గంటల 15 నిమిషాలు భూ కబ్జాదారుల భరతం పడతాం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గంజాయి అక్రమ రవాణాను ఉక్కుపాదంతో నియంత్రిస్తామని వెల్లడి వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీయూసీ డిమాండ్ రాజమండ్రి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా రాజమండ్రి అభివృద్ధిలో రాజీ పడేదే లేదు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 5 నెలల్లోనే మార్పు చూపించాం మొట్టమొదటిసారిగా రాజమండ్రి విమానాశ్రయం నుండి ముంబై మహానగరానికి ఎయిర్ బస్ ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ఎయిర్ బస్ కార్యకలాపాల ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందులు దుర్గేష్ విచ్చేశారు. అతిథులుగా శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితర ప్రముఖులు అంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు నేరుగా ముంబైకి వెళ్లాలని అనుకున్నటువంటి ప్రయాణికులకు ఇండిగో విమాన సర్వీసులు రాజమండ్రి మధురపూడి విమానాశ్రయం నుంచి అందుబాటులోకి రావడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముంబై నుంచి రాజమండ్రి, రాజమండ్రి నుంచి ముంబైకి నేరుగా ఈ ఇండిగో విమాన సర్వీసులు నేటి నుంచి అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని తెలిపారు. తొలి సర్వీస్ ఆదివారం సాయంత్రం 6:582 ముంబై నుంచి రాజమండ్రికి, ముంబైలో సాయంత్రం 4:50కు బయలుదేరి రాజమండ్రికి సాయంత్రం 6:45కు చేరుకుంటుందని తెలిపారు. అనంతరం 6:583 రాజమండ్రి నుంచి ముంబైకు, రాజమండ్రిలో రాత్రి 7:15కు బయలుదేరి ముంబైకు 9:05కు చేరుకోనున్నట్లు తెలిపారు. ఇలా మొత్తం ఇరు నగరాల మధ్య ప్రయాణం 1 గంట 50 నిమిషాల వ్యవధి పడుతుందని వివరించారు. మొత్తం రాజమండ్రి ముంబై నగరం మధ్య ప్రయాణ సమయం 2 గంటల 15 నిమిషాల వ్యవధి పడుతుందని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎస్ జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మన వ్యాపారం కానీ, కార్గో కానీ, అదేవిధంగా ప్రయాణికుల సంఖ్య కానీ విపరీతంగా పెరిగి రాష్ట్రంలో మాత్రమే కాకుండా దేశంలో నలుమూలలకి వెళ్లే విధంగా ఈ విమానాశ్రయం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంగా కూడా రూపొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇవాళ టూరిజంకి చాలా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ సహకారం అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా సహకారం అందిస్తున్న సందర్భంలో అఖండ గోదావరి పేరుతోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి సందర్భంలో ఈ ప్రాంతానికి ఎక్కువ స్థాయిలో విమానాలు వచ్చినట్లయితే టూరిజం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ మధ్యనే వియత్నాం వారు ఏర్పాటు చేసినటువంటి ఒక టూరిజం కాన్ఫరెన్స్ లో పాల్గొన్నప్పుడు వారు చెప్పారు, మేము రాష్ట్రంలో అనేక ప్రాంతాలకి మా విమానాలను పంపించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్లను కొనసాగించాలని, వాలంటీర్లకు న్యాయం చేయాలని, వాలంటీర్ వ్యవస్థ కావాలని రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్స్ అసోసియేషన్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్స్ అసోసియేషన్ ఏఐవైఎఫ్ నిరసన కార్యక్రమంలో ముందుగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడారు. ఉగాది పండుగ రోజు శుభార్త చెప్తారని నమ్మబలికి వాలంటీర్ల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వాలంటీర్ల జీవితాలను తలక్రిందులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్లను నమ్మించి గొంతుకోసారని మండిపడ్డారు. శాసనమండలి సమావేశాల్లో వాలంటీర్ వ్యవస్థ లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రకటించడం సిగ్గుచేటని, ఎన్నికల సమయంలో కూటమికి వాలంటీర్ల వ్యవస్థ లేదనేటువంటి విషయం తెలియదా అని ప్రశ్నించారు. వాలంటీర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐటీసీ జిల్లా కన్వీనర్ కె రాంబాబు, ఏఐవైఎఫ్ జిల్లా నేత కె శ్రీనివాసులు మాట్లాడుతూ 5 నెలలుగా బకాయిలు చెల్లించాలని, ఎన్నికల హామీ ప్రకారం 10,000 గౌరవవేతనం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని, రాజకీయ ఒత్తిడితో రాజీనామా చేసినటువంటి వాలంటీర్లను మానవతా హృదయంతో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య జిల్లా కన్వీనర్ కె లావణ్య, రైతు సంఘం నాయకులు టి నాగేశ్వరరావు, వాలంటీర్లు హాసిని, గౌరీ దుర్గా, జ్యోతి, హరిప్రియ, మోనిక, ఏఐవైఎఫ్ తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని విధుల్లో తీసుకోండి, ఈ ధర్నాలు చేయడం మా ఉద్దేశం కాదు, కానీ ఏం చేయమంటారు? అడగంది అమ్మ అన్నం పెట్టదు. ఈరోజు
అందుకే అడుగుతున్నాం. అడగడానికే వచ్చాము. విధుల్లో తీసుకోండి, జీతాలు పెండింగ్లో ఉన్నాయి, బతకలేకపోతున్నాం, మిమ్మల్ని నమ్ముకున్నాం. మీరు ఎప్పటికైనా రేపు క్యాబినెట్ సమావేశం, రేపు క్యాబినెట్లో సానుకూలంగా నిర్ణయం తీసుకుని మమ్మల్ని అందరూ విధుల్లో తీసుకుంటే మేము మరలా మీకు సేవ చేస్తాం, సాయం చేస్తాం, మేమేంటో చూపిస్తాం. ఈ కూటమి ప్రభుత్వానికి వాలంటీర్ లిస్టులో సత్తా చూపిస్తాం, సైనికులుగా ఉంటాం, బాగా చేస్తామని దయవుంచి ఒక పెద్ద మనసుతో ఆలోచించమన్నాం. అలాగే ఉద్యోగస్తుల మీద ఎలా మాట్లాడడం అన్నది చాలా అన్యాయం. 2023 నుంచి మీరు జీవో లేకపోతే 2024 ఎలక్షన్లో మాకు ఎలా ఇచ్చారు హామీ? 2023లో కదా మీరు జీవో లేదన్నారు. మరి మీరు మాకు హామీ ఇచ్చిన సంవత్సరం ఏంటి? 2024. అప్పుడు ఎవరమ్మన్నారు మిమ్మల్ని హామీ? మిమ్మల్ని నమ్మి కదా మీకు ఓటేసాం. ఉద్యోగం ఉంది, మాకు 5,000 ఇచ్చినా సరే మేము ప్రభుత్వంగా మేము పనిచేసాం 5 సంవత్సరాల నుంచి. కానీ ఇప్పుడు మమ్మల్ని ఎందుకు తీసుకుంటా లేదు? 4-5 నెలల నుంచి మాకు జీతాలు కూడా వేయట్లేదు. మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం. భూ కబ్జాదారుల భరతం పట్టేలా చట్టాలను రూపొందిస్తున్నామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమండ్రిలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో జరిగినటువంటి అరాచకాలపై చర్యలు తీసుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని వివరించారు. పౌరులు, ప్రజలు, ప్రభుత్వ ఆస్తుల భద్రత, భరోసా కల్పించేలా చర్యలు ఉంటాయన్నారు. ల్యాండ్ గ్రాఫిక్ చట్టం త్వరలో కార్యరూపం దాల్చనున్నదని సూచనప్రాయంగా వెల్లడించారు. వైసీపీ భూకబ్దారులకు ఎన్నాళ్లైనా సరే కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారని, భరోసాతో ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో కబ్జాదారులు రెచ్చిపోయారని, ఇప్పుడు అలాంటి భావన ఉండదన్నారు. అదేవిధంగా యువతను మత్తులో ముంచి చిత్తు చేస్తున్నటువంటి గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తదితర వ్యాపారాన్ని ఉక్కుపాదంతో అణచివేసేలా పీడీ యాక్టులు ప్రయోగించేలా చట్టాలు వస్తున్నాయని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విశ్లేషించారు. 1 కాదు 2 కాదు, అన్ని విధాలుగా రాష్ట్రాన్ని సమగ్రంగా సర్వతోముఖాభివృద్ధి చెందేలా కూటమి ప్రభుత్వం ఈ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకున్నామని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, కడియం మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, దాలిపర్తి వేమన తదితరులు పాల్గొన్నారు. చట్టాల ద్వారా జరిగిన దోపిడీని అరికట్టాలని నిర్ణయించుకున్నాం. మత్తు పదార్థాలకు దూరంగా రాష్ట్రం ఉండాలని, అలాగే పారిశ్రామిక విధానం, నూతన పారిశ్రామిక విధానం ద్వారా రాయితీలు ఇచ్చి పరిశ్రమలు పెట్టించి ఉపాధి కల్పించే లక్ష్యంలో ముందుకు సాగుతూ ఉన్నాం. అవన్నీ తప్పు అంటాడు. ఒక ఉద్యోగం ఇచ్చావా? ఒక పోస్ట్ భర్తీ చేసావా? ఏమీ జరగలేదు. ప్రభుత్వం అప్పుడే దివాళా తీసింది. రండి రేపే మనం సీట్ ఎక్కుదాం అంటున్నాం. 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని 5 సంవత్సరాలు పెట్టింది 3,000 చేయటానికి. గద్దెనెక్కిన 2వ నెలలోనే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం, పాత బాకీ కూడా లెక్కేసి. ఇవాళ ఒక్కొక్క వ్యవస్థను మెరుగుపరుస్తున్నాం. ఇంకా ఉన్నారు ప్రభుత్వంలో. వైఎస్ఆర్ పార్టీ దొంగలు ఉన్నారు. దొంగల భర్తం పడతాం. అధికార గణంలో ఇంకా ఒత్తాసు బలికి ఆ వైపే మాట్లాడే గ్యాంగులు ఉన్నాయి ప్రభుత్వంలో. వాళ్ళు ఏరిపారేయాల్సిన అవసరం ఉంది. దోపిడీలో కేంద్ర బిందువులుగా మారి దోపిడీలో భాగస్వామ్యం అధికార గణం ఉన్నారు. తప్పుదారి పట్టిస్తున్నారు. ఇంకా చట్టసభలను కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. మేము కూడా మనం చెప్పాం, కొన్ని కఠినంగా చెప్పాల్సి వస్తుంది. చట్టసభలు కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇంకా ఆ బడిలోనే ఉండి వాస్తవాలు వెలుగులోకి రానియటంలా. దోషులు శిక్షించబడాలి, శిక్షించబట్టంలా ఇంకా సరిగా. అందరూ ప్రజలు కోరుకుంటుంది దొంగలు శిక్షించబడాలి, న్యాయం జరగాలి అనేది అందరూ భావిస్తూ ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయుడుపాకల గ్రామం చాగలనాడు తిరుమల క్షేత్రంలో కార్తీక మాస అన్న సమారాధన కార్యక్రమం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాయుడుపాకల గ్రామం చాగలనాడు తిరుమల క్షేత్రంలో వేంచేసి ఉన్న లక్ష్మీ పద్మావతి గోదాండాల సహిత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస నిత్య అన్నప్రసాద వితరణ
31వ రోజు ఆఖరి రోజుకు చేరుకుంది. ఈ అన్నదాన ముగింపు రోజు కోలమూరు వాస్తవ్యులు ఈశ్వర్ వెంచర్స్ గోదావరి టౌన్షిప్ అధినేత పిన్నమిరెడ్డి ఈశ్వరుడు సూర్యకుమారి దంపతుల కుమారుడు, పిన్నమిరెడ్డి నాగేంద్ర సుప్రియ దంపతుల కుమారుడు జస్వంత్ వెంకట శ్రీకర్ సహకారంతో ఆలయ ధర్మకర్త బుద్దాల సూర్యనారాయణ సత్యవతి దంపతుల కుమారులు, డెవలపర్స్ వెంకన్నబాబు లక్ష్మీదేవి దంపతులు, బుద్దాల అమిరాజు సూర్యదేవకుమారి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్తీక మాసం ముగింపు రోజున ఆలయ ధర్మకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు కార్తీక మాసం అన్నప్రసాద వితరణకు సహాయ సహకారాలు అందించిన అన్నదాతలకు, చాగల్నాడు తిరుమల క్షేత్రం చుట్టుపక్కల గ్రామాల నుండి సేవ చేసుకునే మహిళలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. వివిధ గ్రామాల నుంచి విచ్చేసి సేవలు అందించినటువంటి సేవకులకు ఆలయ కమిటీ వారు, ఆలయ వ్యవస్థాపకులు బుద్దాల సత్యవతి, వెంకన్నబాబు, అమ్మిరాజులు గజమాలతో సత్కరించి స్వామివారి జ్ఞాపకాన్ని అందించారు. అలాగే ఆలయ కమిటీ వారు సేవకులకు కార్తీక మాసం 4 రోజులు సేవ చేసే వారిని అందరినీ సత్కరించి స్వామివారి జ్ఞాపకాలను అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో రాజమండ్రి అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. అభివృద్ధి విషయంలో రాజీ పడేదే లేదని స్పష్టం చేశారు. పుష్కర్ ఘాట్ వద్ద ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. దక్షిణ గంగా పేరుగాంచిన గోదావరి నదికి జీవనదిగా ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. దీన్ని కాపాడుకునేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే అఖండ గోదావరి ప్రాజెక్టు కోసం కేంద్రం 99.4 లక్షలు మంజూరు చేసిందన్నారు. ఎన్నికల ముందు తాను హామీ ఇచ్చినట్లుగా రాజమండ్రిని టూరిజం హబ్గా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ సహకారంతో ఇప్పటికే టెంపుల్ టూరిజం ప్రత్యేక సర్వీసులు ప్రారంభించామని వివరించారు. గోదావరి నదిపై 3 కిలోమీటర్ల పొడవునున్న హేవ్లాక్ వంతెన పర్యాటక శోభ చేకూర్చేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో ఈ వంతెనపై పర్యాటకుల సందడి మొదలవుతుందని, దానిపై నుంచి గోదావరి లంకల్లోకి దిగి రెస్టారెంట్కు సందర్శకులు వెళ్లేలా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షించేందుకు ప్రత్యేక చర్యలు
చేపట్టనున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వివరించారు. పుష్కరాల నాటికి గోదావరి స్నానాల రేవుల విస్తరణ, అభివృద్ధి జరుగుతుందని, దీనికోసం సీఎం, డిప్యూటీ సీఎం, ఎంపీ పురంధరేశ్వరి, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ సహకరిస్తారని తెలిపారు. పురంధరేశ్వరి కేంద్ర మంత్రితో మాట్లాడారని కృతజ్ఞతలు తెలిపారు. రాజమండ్రి విమానాశ్రయం నుంచి ముంబై ఎయిర్ బస్ ప్రారంభమైందన్నారు. వ్యాపారుల 20 సంవత్సరాల కల నెరవేరిందని తెలిపారు. త్వరలో ఢిల్లీ, షిర్డీ, తిరుపతి సర్వీసులు ప్రారంభం కానున్నాయని వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాసు నవీన్ కుమార్, మార్కండేయ స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఎన్నమూరి దీపు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కాదేవి వరప్రసాద్, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగరాధ, కోశాధికారి శెట్టి జగదీష్, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి తదితరులు పాల్గొన్నారు. వీటన్నిటికి భక్తులు వచ్చే తాకిడిని కూడా తట్టుకునే విధంగా, మన సాంప్రదాయాన్ని కూడా ప్రతిబింబించే విధంగా ఇక్కడ పుష్కర్ ఘాట్లో కూడా ఏదైతే సుందరీకరణ పనులు చేస్తూ ఉన్నాం, ఈ ఘాట్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం అని కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాం. అలాగే ఇవన్నీ కూడా కార్యక్రమాలు టూరిజం హబ్గా చేయడం వల్ల మేము సాధించే ఘనత ఏంటంటే ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించేందుకు అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా దూరదృష్టితో ఆలోచించి ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం. ఇది మరింతగా కృషి చేస్తాం. రాజమహేంద్రవరం అభివృద్ధిలోని ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వం. ఇవంతా కూడా ఆరంభమే. 5 నెలల్లో మేము చేయగలిగే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆరంభమే. భవిష్యత్తులో మరిన్ని కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద జిత్మోహన్ మిత్ర కళా వేదికపై జిత్మోహన్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సీనియర్ పాత్రికేయుడు బివి రాఘవరావుకు పాత్రికేయ మిత్ర బిరుదుతో సత్కరించారు. రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద జిత్మోహన్ మిత్ర కళా వేదికపై సినీ సంగీత విభావన నిర్వహించారు. సిహెచ్ విశ్వనాథ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమానికి జిత్మోహన్ మిత్ర అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బివి రాఘవరావు గడిచిన 30 ఏళ్లలో జర్నలిజంలోనే ఉంటూ ఎన్నో కార్యక్రమాలను వార్తలుగా అందించారని, ముఖ్యంగా తన కార్యక్రమాలను వార్తలుగా అందిస్తున్నారని పేర్కొన్నారు. మాజీ ఎంపీ ఉండవిల్లి అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొంటూ రాఘవరావు పాత్రికేయ రంగంలో ఉన్నత విలువలతో పనిచేసి నిస్వార్థంతో తన సేవలతో అందరి మధ్యలో నిలుస్తున్నారని కొనియాడారు. జిత్మోహన్ మిత్ర బృందం తరపున రాఘవరావుకి పాత్రికేయ మిత్ర బిరుదు అందించి ఘనంగా సత్కరించారు. పిచ్చుకు రాంబాబు సన్మాన పత్రం చదివారు. ఆత్మీయ అతిథులుగా పాల్గొన్న సమాజ సేవకులు నిమ్మలపూడి గోవింద్, కళారత్న పివిఎస్ కృష్ణారావు, వి జగపతి, అల్లు బాబీ, ఏఎస్ ఆనంద్తో పాటు సమాచారం రవి, రామనారాయణ మాట్లాడారు. డాక్టర్ గిరిజాల సోమరాజు నాయుడు, నాగేంద్ర, డిఎస్ శ్రీనివాస్, డాక్టర్ రమేష్, గుంటూరు శ్రీనివాసరావు, సుక్కిరెడ్డి శ్రీనివాస్, మైదబోలు హర విజయ్ కుమార్, ఫణి, పివిఎస్ ప్రసాద్, తాళం మణిధర్, గంధ గౌతమ్, సూర్య సిద్ధాంతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోస్టల్ ప్రసాద్ ఈ కార్యక్రమానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిత్మోహన్ ఆర్కెస్ట్రాచే ఔత్సాహక గాయకులతో సంగీత విభావ కార్యక్రమం జరిగింది. డాక్టర్ హేమానల్ని, డాక్టర్ హరి, డాక్టర్ వంగా బాలకృష్ణ, హర్ష శ్రీ వైభవ్, పోస్టల్ ప్రసాద్ తదితరులు గీతాలు ఆలపించారు. ఖచ్చితంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాఘవరావుకి సన్మానం చేయాలనేటువంటి ఆలోచన రావటమే రాజమండ్రిలో కనెక్షన్. ఆ కనెక్షన్ బలంగా ఉంది కాబట్టి పిలవడం కూడా అనిపించాడు. రాజమండ్రి ఫేమస్ నేను ఎక్కడ రాజమండ్రి టాపిక్ వచ్చినా గోవిందరావు విషయం చెప్తుంటాను. ఎందుకంటే వాళ్ళ పాలభావం, వాళ్ళ నెయ్యి పేరు పెద్ద ఫ్యామిలీ. తన రాతలో తను రాసుకుంటూ పోతుంటాడు తప్ప ఇలా పబ్లిసిటీకి చాలా దూరంగా ఉంటాడు. ఎప్పుడైనా రిపోర్టింగ్ వచ్చినా కూడా ఒక మూల ఎక్కడో కూర్చుని ఒక అక్షరం పొలిపోకుండా రాసిన సందర్భాలు ఎన్నో చూసాం. ఎక్కడ కూర్చున్నాడో కూడా తెలిసేది కాదు. రాఘవరావు అంత చక్కటి కవరేజ్ ఇచ్చేవాడు. పేపర్కి ఎంతో గొప్ప పేరు కూడా తీసుకొచ్చాడు. అతనికి అభినందనలు. అతను ఆయురారోగ్యాలతో విరసిల్లాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన జిత్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. కొంతమంది మాట్లాడాక అందరూ గురువులందరూ మాట్లాడాక నేను మాట్లాడేది ఏమీ లేదు. కానీ రాఘవరావు గారు ఉద్దేశించిన ప్రమాణాలు ఇప్పుడు పాటించడం అంటే చాలా అయ్యే పని కాదు. ఆయనకే సాధ్యం అన్నమాట. నిజంగా పాత్రికేయులందరికీ ఆదర్శం. పాత్రికేయ మిత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోసారి అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం వచ్చిన జిత్మోహన్ మిత్ర గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.
చేసిన తర్వాత రోజు క్వశ్చన్ వేస్తే అన్న ప్రజాకారులు ఏదో క్వశ్చన్ అడిగారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు నేను చెప్తాను కొంచెం అదే అయిపోతాను అప్పటి నుంచి కొన్ని విలువలు కాదు కానీ విలువలు అంటారు నాకు తెలియదు కానీ నా విలువ నేను పనిచేస్తున్నాను. ఈయన రాజపతి వచ్చి అక్కడ జరిగిన విషయాన్ని ఆయన చెప్పగా విశ్వనాథరావుకి నాకు మంచి ఆ యొక్క సంభాషణని చక్కగా ఉదయిస్తూ గర్భం వచ్చాను. జర్నలిస్ట్ అంటే వాళ్ళ సొంతంగా రాస్తారు, హైదరాబాద్ నుంచే రాస్తారు అని ఒక బాధ్యతను చూపించారు. దానిలో చాలా పేరు రాశారు. అందుకే ఈ రోజున ఆయనకి సన్మానం వద్దంటే చేస్తున్నాం. అలాగే రామనాథంగా వద్దంటున్నాను అది కూడా బాబీ రామనాథ్ త్వరలో చేస్తాను. వేరు గన్ని సత్యనారాయణమూర్తి సంవత్సరార్థం అన్నా క్యాంటీన్లో టీడీపీ నాయకులు గన్ని కృష్ణ కుటుంబ సభ్యులు పేదలకు అన్నదానం చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ తండ్రి గన్ని సత్యనారాయణమూర్తి సంస్మరణార్థం ఈరోజు క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న అన్నా క్యాంటీన్లో గన్ని కృష్ణ వారి కుటుంబ సభ్యులు వితరణ కార్యక్రమం చేపట్టారు. మధ్యాహ్నం భోజన సమయంలో గన్ని కృష్ణ వారి కుమార్తె అన్నే స్మిత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాస నవీన్ కుమార్ అన్నా క్యాంటీన్కు చేరుకుని పేదలకు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంట్లో ఎటువంటి కార్యక్రమం జరిగినా పేదలను జ్ఞాపకం చేసుకుంటూ అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు కడుపు నింపే కార్యక్రమానికి అందరూ ముందుకు రావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచపల్లి ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు జక్కంపూడి అర్జున్, మల్ల వెంకటరాజు, కౌలూరు వెంకట్రావు, సింహాద్రి కోట్లింగేశ్వరరావు, కేవీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యువత సాహిత్యం కళారంగాల పట్ల ఆసక్తిని పెంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్రనాయక్ అన్నారు. మానవ వికాసానికి చైతన్యానికి దోహదపడే సాహిత్యం కళారంగాల పట్ల యువత ఆసక్తిని పెంపొందించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు పి చంద్రనాయక్ పిలుపునిచ్చారు. రాజమండ్రి సిపిఐ ఆఫీస్ అంబళ్ళ సూర్యారావు భవనంలో మహంతి లక్ష్మణరావు అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల కళాకారులకు పోటీలు నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ యువతకు సాహిత్యం కళారంగాల్లో ఆసక్తిని పెంపొందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో పాటలు, ఏకపాత్రలు, నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కళలు, సాహిత్యం మానవ చైతన్యానికి ఎంతగానో దోహదపడతాయని, ప్రస్తుత సమాజంలో వాటి పట్ల ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 16, 17 తేదీల్లో విజయవాడలో 2 రోజుల పాటు సాహిత్య సాంస్కృతిక యోజన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. పోటీలను ప్రారంభించిన తూర్పుగోదావరి జిల్లా ప్రజానాట్య మండలి సీనియర్ నాయకులు బొడ్డు బుల్లబ్బాయి మాట్లాడుతూ ప్రజానాట్య మండలి ద్వారా అనేక మంది అద్భుతమైన కళాకారులు తయారయ్యారని పేర్కొన్నారు. రాజమండ్రి సిపిఐ కార్యదర్శి కొండలరావు మాట్లాడుతూ కళాకారులు సమాజానికి దోహదపడాలని కోరారు. ఏఐటియుసి నాయకులు రాంబాబు మాట్లాడుతూ ప్రజానాట్య మండలి ఒక గొప్ప చైతన్యవంతమైన కళా సమాప్తి అన్నారు. రాంబాబు మాట్లాడుతూ ప్రజానాట్య మండలి ఒక గొప్ప చైతన్యవంతమైన కళా సంస్థని ప్రశంసించారు. ప్రజానాట్య మండలి ఉభయ గోదావరి జిల్లాల నాయకులు ఎం సీతారాం ప్రసాద్, వి శ్యామ్యోల్, ఎం ప్రేమానందం, ఎం కుమారస్వామి, బి ఉమామహేశ్వరి, సెడగన్ నవరోజీ, మడగల రమణ, టి రామరాజు, విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారికి నగదు బహుమతి, మెమెంటో, ప్రశంసాపత్రం అందజేయడం జరిగింది. పాల్గొనే ప్రతి కళాకారుడికి ప్రశంసాపత్రం ఇవ్వడం జరిగింది. వీటితో పాటు కాన్సలేషన్స్ ప్రైజులు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి, అభ్యుదయ రచయితల సంఘం, అఖిల భారత యువజన సమాఖ్య, అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కళా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఈ చిన్న ప్రయత్నం జరుగుతుంది కాబట్టి దీనిలో అందరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి, అలాగే ఏఐటియుసి, అభ్యుదయ రచయితల సంఘం, విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియపరచడం జరుగుతుంది. మొత్తం కలిపి కార్యక్రమాలు ఉభయ గోదావరి జిల్లాల స్థాయిలో జరుగుతున్నవి. సుమారు ఒక 50 మంది కళాకారులు ఈ పాటలు పాడడానికి అయితేనేమి, ఏకపాత్రానికి అయితేనేమి వచ్చారు. ఈ కార్యక్రమానికి చాలామంది ఇచ్చేసి ప్రేక్షకులు కూడా కింద మనం ఉన్నారు. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మీడియాకి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. అదే స్వప్న సుశక్తి పరపేట ప్రభుత్వ తిరుగుబాటు బ్రిటిష్ మీద పరపేట విప్లవంపై ప్రతి మానవ జన్మకు ఈ సీతారామరాజు సైన్యము తిప్పు పెట్టగల మహాపరుడు మా భీమశేరు మా తండ్రి గారు అయినను మా పెద్ద తండ్రి ధర్మరాజుల వారు శాంతంగా ఉన్నంత వరకే మీ యొక్క దుర్మార్గము. రాజమండ్రి దేవీ చౌక్ శ్రీ ఉమా బసవ లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక దేవీ చౌక్లోని ఉమా బసవలింగేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. భక్తులు దీపాలను వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం నిర్వహించారు. లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జనకళ్యాణ సంస్థలో ఎయిడ్స్ బాధిత పిల్లలకు క్లబ్ అధ్యక్షుడు మద్దుల బిఎస్ శ్రీరామ్ గుప్తా సారథ్యంలో పళ్ళు, బిస్కెట్లు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లయన్స్ పూర్వపు గవర్నర్ లయన్ గ్రంథి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మానవతా సాయంతో పాటు మానసిక ధైర్యం కలిగించడానికి మీ దగ్గరకు వచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి లయన్ వెన్న కుమారస్వామి, అడ్మిన్ లయన్ గ్రంథి లక్ష్మీ వసంతకుమారి, మద్దుల గౌరీ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి గోదావరి గట్టు శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి గట్టు ఉమా మార్కండేయ స్వామివారి ఆలయంలో కార్తీక మాస మహాపర్వదినం సందర్భంగా ఉమా మార్కండేయ స్వామివారికి విశేష అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు, మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరుగుతున్నాయి. ఈ పూజా కార్యక్రమంలో మణ్యం దంపతులు పాల్గొన్నారు. కార్తీక మాసంలో ఉమా మార్కండేయ స్వామివారిని హంపి గోవిందానంద సరస్వతి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో, ఆలయ ప్రధాన అర్చకులు నీలకంఠ శర్మ, ఆలయ సిబ్బంది, పూజారులు పూర్ణగుమ్మతో స్వాగతం పలికారు. గోవిందానంద సరస్వతి స్వామివారికి స్వయంగా అభిషేకాలు చేశారు. అమ్మవారికి ప్రత్యేక హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నారీ శక్తి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నారాయణ సేవలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్నదానం చేశారు. రాజమండ్రిలోని గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద
నారీ శక్తి ఫ్రంట్ సర్కిల్ ఆధ్వర్యంలో పేదలకు, పేషెంట్లకు సహాయం వచ్చిన సహాయార్థులకు అన్నదానం చేశారు. ప్రతి అమావాస్యకు ఇలానే నారాయణ సేవ చేయాలని మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో చేయి కలిపిన వారు గుబ్బల గంగాభవాని, శానాపతి సత్యబాబు, ఆదిరెడ్డి వీర్రాఘవమ్మ, కందుల చిరంజీవి, సత్యనారాయణ, సాయి, సరోజిని, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. మేము ప్రతి మంత్ కూడా ఇలా చేయాలని అనుకుంటున్నాం. సహాయం చేసే చేతులు ఉంటే ముందుకు వచ్చి మాకు సహాయం అందిస్తే మా ద్వారా వీళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తాం. అందరూ కూడా పాల్గొనవచ్చు. మాకు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఎవరు కాదు, 500 దగ్గర నుంచి ఎవరిగా తీసుకుంటారు. తీసుకుని ఈ కార్యక్రమం చేస్తాం. ది ఏపీ స్టేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుచ్చేనగర్లో కార్తీక వన సమారాధన మహోత్సవం జరిగింది. ది ఏపీ స్టేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ రాజమహేంద్రనగరం నగరశాఖ కార్తీక వన సమారాధన బుచ్చేనగర్లో గల అసోసియేషన్ సంఘస్థానంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏబీసీ చిల్డ్రన్స్ హాస్పిటల్ డాక్టర్ కేవీ శివరామకృష్ణ, డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ డాక్టర్స్ విచ్చేశారు. అనంతరం పిల్లలకు, పెద్దలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రాక్టీషనర్స్ అందరూ కలిసి ఎయిడ్స్ పైన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘ వ్యవస్థాపకులు, అధ్యక్షులు లంక సత్యనారాయణ, నగరశాఖ అధ్యక్షులు బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ బాబు, ముఖ్యదాతలు ఆకాశం గౌరీష్ బాబు, కొమ్మ శ్రీనివాస్, పివి శ్రీనివాస్, ఎస్కే ఇమాం, కన్నావతల శ్రీనివాస్, పక్కుర్తి సత్యనారాయణ, డబ్బాడ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సున్నంబట్టి లేఅవుట్ రోడ్లోని క్వారీ గోతుల వద్ద జరుగుతున్న ప్రమాదాలు నివారించడానికి ఫెన్సింగ్ నిర్మించాలని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి సింహాచల్ నగర్ సమీపంలో ఉన్న లేఅవుట్ రోడ్లో ప్రమాదకరంగా ఉన్న 70 అడుగుల క్వారీ గోతుల్లో నిత్యం ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనదారులు పడిపోయి ప్రాణాలు కోల్పోతున్నారని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 120 అడుగుల లోతు నీరు నిలిచి ఉంటుంది. ఈ నీటి వల్ల దోమలు పెరిగి సమీప ప్రాంతంలోని సింహాచల్ నగర్, సుబ్బారావు నగర్ తదితర ప్రాంతాల్లో ప్రజలు డెంగీ, మలేరియా, ఫైలేరియా వంటి రోగాల బారిన పడుతున్నారని వివరించారు. విషసర్పాలు ఆ రోడ్డు మీద సంచరిస్తూ ఉంటాయి. రోడ్డు పక్కన ముళ్ళు, తుప్పులు పెరగడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. దయచేసి సున్నంబట్టి లేఅవుట్ రోడ్లో రక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరుతున్నారు. ఈ మేరకు కార్పొరేషన్లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. చాలా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇవ్వడం జరిగింది. వెంటనే అది పరిష్కరించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని మీద రాస్తున్నారు. తొందరలో పంపించి ఏదైతే ప్రమాదం ఉందో అది నివారించేటటువంటి విధానాన్ని చేయడానికి అధికారులు కూడా చెప్పడం జరిగింది. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. మధురపూర్ నుంచి ముంబై నేరుగా విమానయానం, న్యూఢిల్లీ రాజమండ్రి మధ్య ప్రయాణం 2 గంటల 15 నిమిషాలు. భూ కబ్జాదారుల భరతం పడతాం, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. గంజాయి అక్రమ రవాణాను ఉక్కుపాదంతో నియంత్రిస్తామని వెల్లడి. వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీయూసీ డిమాండ్, రాజమండ్రి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా. రాజమండ్రి అభివృద్ధిలో రాజీ పడేదే లేదు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 5 నెలల్లోనే మార్పు చూపించాం. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.